వినాయక చవితి వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో శ్రీ బాబా గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. కాగా వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉత్సవ కమిటీ ప్రతినిధులు మంగళగిరి రూరల్ పోలీసులు ఇచ్చిన నోటీసును ఫ్లెక్సీగా తయారు చేయించి ట్రాక్టర్పై ఉంచారు. దీంతో పోలీసులకు, ఉత్సవ కమిటీ ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా మండల పరిధిలో ఏ ఒక్క విగ్రహ ఊరేగింపులో లేని నిబంధనలు తమ ఒక్క విగ్రహ ఊరేగింపుకే విధించడం ఏమిటి అని కమిటీ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు. దాదాపు 90% విగ్రహాల ఊరేగింపులో డీజేలు పెట్టారని, తమకు కనీసం తీన్మార్ డబ్బులకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని వాపోయారు. వినాయక నిమజ్జన ఊరేగింపులో భక్తి భావంతో పోలీసుల నిబంధనల మేరకే నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఊళ్ళో అన్ని బొమ్మలకి అన్ని పర్మిషన్లు ఇచ్చి మా దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కనక తప్పెట్లు కూడా లేకుండా నాకు ఈ నోటీస్ ఇచ్చి ఏ విధమైన ఇలాంటి ఏమి పెట్టినా కానీ ఈ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించారండి. ఇది చాలా బాధాకరం. ఇక్కడ ఎంతోమంది ఆడవాళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా పిల్ల జల్ల అందరం కలిసి చేసుకుంటామండి. ఇది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు డీజే పర్మిషన్. ప్రతి ఒక్క బొమ్మ దగ్గర రాజకీయకి సంబంధించిన ప్రతి ఒక్కటే జరిగినాయి. మేము వీళ్ళందరూ చేశారని మేము అడగట్లేదు, వీళ్ళందరూ ఇలా ఏర్పాటు చేశారని కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు. ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకుంటారు. మేము ఈ 15 సంవత్సరాల నుంచి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పనిచేసుకుంటూ వచ్చాం. మేము బాబా గణేష్ ఆధ్వర్యంలో వినాయక ఊరేగింపులు జరిపాం. కానీ మాకే కావాలని ఇది రాజకీయ కక్షపూరితంగా చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు. ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితమే. అదేమంటే నువ్వు పార్టీల పరంగా తీసుకొచ్చి నువ్వు అటుంటావు ఇటుంటావు, నీ మీద మా దగ్గర చాలా కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి, నీ స్క్రీన్ షాట్లు ఉన్నాయి అయ్యి అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది స్టేషన్కి పిలిచి. మరి ఏ విధంగా అంటే ఈ నోటీసు తీసుకుంటానికి అని చెప్పి పిలిచారు. నన్ను పిలిచి సిఏ గారు మాట్లాడిన మాటలు చాలా దారుణంగా అనిపించింది నాకైతే. ఏమీ లేదు, నా మీద ఎటువంటి కంప్లైంట్ లేకుండా నీ మీద 2 కంప్లైంట్లు వచ్చినాయి అని చెప్పి అనవసరంగా బూతులు తిట్టి మరీ నన్ను పంపించారు. ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి గుళ్ళోనే బొమ్మను పెట్టుకుంటున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈ సంవత్సరం గుళ్ళో పెట్టకపోతే మేమందరం ఫైట్ చేసి మళ్ళీ గుళ్ళో పెట్టనిచ్చాము. ఇదంతా మీటింగ్లో పెట్టారు. మీటింగ్లో పెడితే మీటింగ్లో అంతా మెజారిటీ ప్రకారమే బొమ్మను పెట్టాము. మళ్ళీ ఇప్పుడు పర్మిషను డీజేలకి టెప్పెట్లకు కానీ పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఊరంతా ఆలోచించుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మా ఒక్కదానికే పర్మిషన్ ఆపారు. దీనికి ఈ ఒక్క బొమ్మకి ఆపారు, అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చారు. మరి ఎక్కడుందో ఈ స్వార్థం అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళకైనా స్వార్థం ఉండకూడదండి. అది కరెక్ట్గా అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి కూడా ఇవ్వాలి. రాజకీయ కక్షతోటే జరుగుతుంది ఇదంతా.